హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కొన్ని రోజుల నుంచి అయితే దేవర సినిమా ఏదైతే అప్డేట్స్ వదులుతున్నారో అట్ ద సేమ్ టైం ఆ అప్డేట్స్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు, చాలా హై ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే తారకన్న సినిమా RRR తర్వాత ఫస్ట్ సినిమా కాబట్టి మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా అండ్ కంటెంట్ కూడా బాగా కనిపిస్తుంది. ట్రైలర్ మీద కానీ టీజర్ కానీ సాంగ్స్ కానీ వదిలారు. సో వాటికి అన్నిటికీ మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. బట్ ఇక్కడే ఒక హాట్ టాపిక్గా ఒక క్వశ్చన్ అనేది వైరల్ అవుతుంది. రాజమౌళి గారి సినిమాస్ చేసిన తర్వాత నెక్స్ట్ సినిమా హీరోల సినిమా అయితే ఫ్లాప్ అవుతుంది అనేసి. దీనికి ఉదాహరణగా మనకి బాహుబలి సినిమా కానీ ఆచార్య సినిమా కానీ రామ్ చరణ్ గారి నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడైతే దేవర సినిమా అదే ట్రాక్లో నడుస్తుంది. సో రాజమౌళి గారితో సినిమా చేస్తే ఎంత పెద్ద హిట్ కొడతారో అట్ ద సేమ్ టైం ఆ హీరోలు నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఫ్లాప్ కొడుతుంది అనేసి అది హాట్ టాపిక్గా ఉంది. అండ్ అది అలా నడుస్తూనే ఉంది ఆ సెంటిమెంట్. ఎగ్జాంపుల్ ప్రభాస్ అనే ఉన్నాడు అనుకోండి, బాహుబలి అంత పెద్ద హిట్ చేసిన తర్వాత నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అయింది. అండ్ మన రామ్ చరణ్ గారిది కూడా RRR చేసిన తర్వాత ఆచార్య మళ్ళీ ఫ్లాప్ అయింది. అండ్ ఇప్పుడు లైన్లో మనకు తారకన్న అయితే ఉన్నాడు. RRR చాలా పెద్ద హిట్ కొట్టిన తర్వాత ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అన్నీ అంచనాలన్నీ మనకు దేవర మీద పడ్డాయి. సో ఇది యథావిధిగా నడుస్తూనే ఉంది. రాజమౌళి గారి సినిమాతో హిట్ కొట్టడం, నెక్స్ట్ సినిమాతో ఫ్లాప్ కొట్టడం, ఇలా కంటిన్యూస్గా ఈ సెంటిమెంట్ అనేది జరుగుతుంది. వన్స్ రాజమౌళి గారితో సినిమా ఒప్పుకున్నాక అప్పుడు చెప్పేసుకోవాలి ఒక సినిమా హిట్ అవుతుంది, నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుంది అనే విధంగా అయితే ఆ సెంటిమెంట్ అంత బలంగా అయిపోయింది. లాస్ట్ టైం చిరంజీవి గారు కూడా మనకు అన్నారు రాజమౌళి గారితో సినిమా చేస్తే హిట్ కొడతారు, నెక్స్ట్ ఫ్లాప్ చేస్తారనే సెంటిమెంట్ ఉంది మనకు TFIలో మన సినిమాల్లో. ఆ సెంటిమెంట్ని ఆచార్య బ్రేక్ చేస్తుందన్నారు. అన్ఫార్చునేట్లీ అది చేయలేకపోయారు. దానికి కారణం రాజమౌళి గారి ఆ సెంటిమెంట్లో బలమా లేకుంటే ఆచార్యలో ఉన్న వీక్నెస్ అనేది పక్కన పెడితే ఈ సెంటిమెంట్ అయితే ఇలా కొనసాగుతుంది. బట్ ఇప్పుడు మనకు తారకన్న టైం అనేది రావడం జరిగింది RRR తర్వాత. ఇప్పుడు దేవర ఫస్ట్ సినిమా కాబట్టి కంటెంట్ చూసుకున్నట్లయితే బ్రేక్ చేస్తుంది అనేసి అయితే అనిపిస్తుంది. సో ఎందుకంటే ట్రైలర్ కానీ టీజర్ కానీ ఫస్ట్ సాంగ్ సెకండ్ సాంగ్ ఇచ్చిన ప్రతి ఒక్క అప్డేట్ అయితే సెంటిమెంట్ని బ్రేక్ చేసే దిశగా అయితే వెళ్తుంది. బట్ ఇంకా రిలీజ్ అయిన తర్వాత ఏమవుతుందనేది చూడాలి. బట్ సెంటిమెంట్ని బ్రేక్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఏ హీరో అయినా సరే మంచి సినిమాలు తీయాలి, పెద్ద సినిమాలు తీయాలి, హిట్ కొట్టాలనుకుంటాడు. రాజమౌళి గారితో సినిమా చేసిన తర్వాత వచ్చిన సక్సెస్ కంటే కూడా నెక్స్ట్ సినిమా, ఎందుకంటే రాజమౌళి గారితో సినిమా చేస్తే హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది, నెక్స్ట్ సినిమా మీద చాలా అంచనాలు పెరిగిపోతాయి. ఎట్ ద సేమ్ టైం రాజమౌళి గారితో సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుంది కాబట్టి ఫ్యాన్స్కి కానీ లేకుంటే ఆ టీమ్కి కానీ సినిమా టీమ్కి కానీ హీరోకి కానీ చాలా డిసప్పాయింట్ చేస్తుంది ఈ సెంటిమెంట్. సో ఈ సెంటిమెంట్ని తారకన్న అయితే చేంజ్ చేసే దిశగా వెళ్తున్నాడు. చేస్తే బాగుంటుంది. సో చేస్తారా లేదా అనేది మనకు దేవర సినిమా వచ్చిన తర్వాత తెలుస్తుంది. బట్ వాళ్ళు చూపించిన ప్రోడక్ట్ ప్రకారమే చూసుకున్నట్లయితే ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది అనే విధంగా అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. రాజమౌళి గారి ఆ సెంటిమెంట్ బలంగా ఉంటుందా లేకుంటే ఈ తారకన్న సినిమా బలంగా ఉంటుందా? ఈ సెంటిమెంట్ని ఖచ్చితంగా తారకన్నైనా కొడతారా? ఎందుకంటే తారకన్నతో స్టార్ట్ అయిన సెంటిమెంట్ ఖచ్చితంగా తారకన్న కొడితేనే దీనికి ముగింపు పలికేది తారకన్ననే అనిపిస్తుంది. అండ్ ఆయననే పలకాలనేసి అయితే నాకైతే అనిపిస్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో.